సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాంపాల్ నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన ఒకరోజు దీక్షలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పి మిఠు నాయక్, మోహన్ నాయక్, లక్ష్మణ్ నాయక్, హనియా నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంపాల్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్ల జనాభా గల బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో దీనికి తీర్మానం ప్రవేశపెట్టి తద్వారా ఢిల్లీలో కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. బంజారా జాతి వాళ్ళు 29 రాష్ట్రాలలో లంబాడా భాషల్లో మాట్లాడగా వారిని ఏకం చేసి బంజారాల సమాజాభివృద్ధికి కృషి చేసిన సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేనివన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని తాండాల్లో భవానీమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాల వద్ద సాంప్రదాయాలతో పెద్ద ఎత్తున మహాభోగ్ బండార్ పూజలను నిర్వహించుకుంటారని, అట్టి రోజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ గోర్బోలి భాషను మాట్లాడుతున్న 12 కోట్ల మంది గిరిజనులకు న్యాయం జరిగేలా ఈ భాషను అధికారికంగా చూడాలని అన్నారు. కేవలం గోవాలో 30 లక్షల మంది మాట్లాడే కొంకణి భాషను అధికారికంగా ప్రకటించారని, మరి 12 కోట్ల జనాభా గల గిరిజన భాషను కూడా రాజ్యాంగంలో చేర్చాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిందని గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 3147 తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. 6% ఉన్న గిరిజన రిజర్వేషన్ ను కేసీఆర్ 10% చేశారన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తమకు మిగిలిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఇందులో ముఖ్యంగా గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్నగర్ నియోజకవర్గ లంబాడి హక్కుల కమిటీ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, అన్ని మండలాల అధ్యక్షులు రాజు నాయక్, మన అయోధ్య శ్రీనివాస్, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాత్లవత్ మిఠు నాయక్, హన్యా నాయక్, మా సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, ఏక్నాథ్ నాయక్, ఈడ ఉన్న అందరికీ పేరు పేరున జై సేవలాల్ తెలియజేస్తూ లంబాడా హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్నగర్లో లంబాడల ఆరాధ్య దైవం బంజారా జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భక్తి ఉద్యమం ద్వారా ఈ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారా జాతిని ఏకం చేసి వలసపోతూ సంచార జీవనం గడుపుతున్న మా జాతినంతా తండాలను నిర్మించుకోవాలి, మద్యపానానికి దూరంగా ఉండాలి, సారా తాగొద్దు, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు, మొత్తం ఆవుల మందలను గోమాతను రక్షించాలని చెప్పి ఆవుల మందలను మేపుతూ తన సంచార జీవితాన్ని గడుపుతూ మొత్తం భారతదేశాన్ని సందేశం ఇస్తూ అనంతపురం జిల్లా గుత్తి బళ్ళారిలో సేవాగఢ్లో జన్మించి మొత్తం భారతదేశం తిరుగుతూ హైదరాబాద్లో నడిబట్టులో బంజారా హిల్స్లో కూడా ఈ కొండలపైన తిరిగి ఆ రోజు జాతినంతా ఏకం చేసిన మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15. ఈ ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా బంజారా సంస్కృతి, సాంప్రదాయం, మా భాష, మా పెళ్ళిళ్ళు, మా పండుగలు, మా సంస్కృతినంతా రక్షించాలంటే మా బంజారా భాష గోర్బోలి ఎంతో ముఖ్యం. కాబట్టి మా బంజారా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడం గుర్తించడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం సేవాలాల్ మహారాజా ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో నడవడి అక్కడ తిరిగిండో ఆ ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్ బంజారా భవనం నిర్మించి అక్కడ సేవాలాల్ మహారాజ్ బీర్జాన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆయన ఏదైతే కలలు కన్నాడో మా తండాలో మా రాజ్యం రావాలని
మా తండాల మా రాజ్యాన్ని మా తండాలను సపరేట్గా 3147 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా మేమెంతమందివో మాకంత వాటా కావాలని చెప్పి ఆ రోజు మేము లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తే 6% ఉన్న గిరిజన రిజర్వేషన్ 10% పెంచిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మేము సారకు వ్యతిరేకంగా తండాలలో విచ్చలవిడిగా సారాలు తాగి మద్యపానం ఎక్కడ చాలామంది చస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సారాను కూడా తండాలలో మద్యపానాన్ని కూడా సారాను నిషేధించింది. ఈరోజు మా తండాల మా పిల్లలు చదువుకుంటూ ఎంతో బాగుపడుతున్నారు. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేవెళ్ల డిక్లరేషన్లు ప్రకటించిరో మా గిరిజన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలి. ఇప్పటి వరకు మా గిరిజనుల నుండి మా లంబాడీల నుండి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. అదేవిధంగా మా గిరిజన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదు. కాబట్టి తక్షణమే మీరు ఇస్తామన్న 3 కార్పొరేషన్లు ఇవ్వండి. అదేవిధంగా 5 ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిరు. వెంటనే కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గ స్థాయిలో లంబాడి హక్కుల పోరాట సమితి ఏదైతే నిరంతరం 20 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఈరోజు అన్ని సమస్యలలో కొన్ని సమస్యల్ని సాధించుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా లంబాడి జాతిది, అవిటికి ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి చేపడుతూ ఈరోజు శ్రీ సంత్ మా దేవుడు ఆరాధ దేవుడు అయినటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఇలా మా భారత జాతి 12 కోట్ల మంది మాట్లాడేటువంటి భాష లిపి జాతిని చైతన్యపరిచినటువంటి మా సేవలాల్ మహారాజ్ ఆయన ఎన్నో విధి బోధలు చెప్పుకుంటూ మా జాతిలో ఒక దేవునిగా పేరు ఉన్నటువంటి మా సేవలాల్ మహారాజ్ని ఆ రోజు మేము ఆ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఆల్రెడీ ఆయన జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఆ జయంతి రోజు ఆ రోజు అన్ని రంగాలలో మా గిరిజన ఉద్యోగస్తులు అన్ని రంగాలలో డిపార్ట్మెంట్లో ఉద్యోగ రీత్యా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల చాలా బాధపడుతూ ఉన్నారు. కనుక వాళ్ళందరినీ ఈ గత ప్రభుత్వము తాండాల ప్రత్యేక పంచాయతీ చేసి 10% రిజర్వేషన్ పెంచి పేరు తెచ్చుకుంది. ఈ ప్రభుత్వం కూడా లంబాడీలను 15వ తారీఖు ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటించి ఇది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అదేవిధంగా మా 12 కోట్ల మంది మాట్లాడేటువంటి గోరుబోలి లంబాడి భాషని ఇలా రాజ్యాంగంలో చేర్చి మా భాషని రక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గోవాలో 12 కోట్ల 30 లక్షల మంది ఉన్నటువంటి కొంకిణి భాషని కూడా రాజ్యాంగంలో చేర్చిరు. కానీ ఇలా మేము 12 కోట్ల మంది భారతదేశంలో జీవిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మా భాష యాస ఒకటే ఉంటుంది కనుక ఆ భాషని గుర్తించి 8వ షెడ్యూల్ చేర్చి భారత రాజ్యాంగంలో అమలుపరచాలని చెప్పి చెప్తూ ఈ జరగటువంటి 15వ తారీఖు నాడు ఫిబ్రవరి 15 నాడు సేవలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుంది, ఇంకా ఘనంగా మా లంబాడి జాతి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో చేపట్టినటువంటి ఆందోళన ఈ రాష్ట్ర స్థాయిలో కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో 15వ తారీఖు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తాము. అయితే 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉందిగా, ఎందుకు అప్పుడు డిమాండ్ మేము ఆ డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినప్పుడు అసలు సేవలాల్ మహారాజ్ అంటేనే తెలియనటువంటి ప్రభుత్వాలు ఉండే. అలాంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉద్యమ పీరియడ్లోనే మేము అతనికి చెప్పి మా తాండాలో ప్రత్యేక పంచాయతీ చేయాలి, ప్రత్యేక తెలంగాణ కోరినంటే మా తాండాలు సపరేట్ అయితే మా తాండా అభివృద్ధి అవుతుందని చెప్పి మనం చేయడం జరిగింది. 10% ఉన్న రిజర్వేషన్ని ఇలా 12% పెంచమని ఆ రోజు డిమాండ్ చేసినాం. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ని అధికారికంగా సెలవు దినం ప్రకటిస్తూ అధికారికంగా జయంతి నిర్వహించాలని చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వంలో చేసిరు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించలేకపోయింది. గత ప్రభుత్వం అది కూడా సెలవు దినంగా ప్రకటిస్తాను గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది, కానీ అధికారం రాలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను నిలబెట్టుకుంటామని చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా లంబాడీలను సెలవు దినంగా 15వ తారీఖు నాడు సేవలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు దినం ప్రకటించి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.